ఇప్పుడు ఎలా అండి ఈ సామాజిక అరాచకత్వాన్ని మనం ఎలా అడ్డుకోవడం? ఈ సామాజిక అరాజకత్వాన్ని ఎదుర్కోవాలన్నట్లయితే మనము మన సంస్కృతి మూలాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. మన విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము పాటించాల్సి ఉంటుంది. చాలా ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే సర్వసాధారణ ప్రజానీకం ఇప్పుడు హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ వైపు వచ్చారండి. మన చిరుధాన్యాలు మంచివి, మన ఒక పొట్టు మాత్రమే తీసినటువంటి ధాన్యాలు మంచివి, వాటికి ఇంగ్లీష్ పేరు పెట్టుకున్నారు బ్రౌన్ రైస్. కానీ హెల్త్ అనేది నెమ్మదిగా ఫుడ్లో మనం వచ్చాము. ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళినా కూడాను అమెరికన్ ఐడియాస్ తీసుకుంటున్నాడు కానీ ఆవకాయని మర్చిపోవడం లేదు. అది ఇక్కడి నుంచి వెళ్ళేవాడు ఆవకాయ, రకరకాల కారపొళ్ళు, కరివేపాకు పొడి ఇవన్నీ తీసుకెళ్తాం. కాబట్టి మన వాల్యూస్ ఏవైతే ఇప్పుడు వంటింటి వరకు ఉన్నాయో ఆ వంటింటి నుంచి డ్రాయింగ్ రూమ్ వరకు తీసుకుని రావాలి. డ్రాయింగ్ రూమ్ నుంచి సమాజంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నము మనం చేయాలి. మన కల్చర్లోని గొప్పతనాన్ని మనము హైలైట్ చేయవలసి ఉంటుంది. దీనికోసము 5 పనులు మనం చేయాలి. ఈ 5 పనులు చేస్తే ఇందాక వస్తూ నేను నరేంద్ర గౌతమ్ గారితో మాట్లాడుతుంటే వారు ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పారు. నేను చాలా సంవత్సరాలుగా వెతుకుతున్నది ఆయన చిటికలో నాకు జవాబు చెప్పారు. నరేంద్ర గౌతమ్ గారు ఏం చెప్పారంటే అసలు తెలుగునాట హనుమాన్ చాలీసా ఎలా పాపులరైజ్ అయింది? హిందీ కాదు, 15వ శతాబ్దంలో మాట్లాడే హిందీలో రాసినటువంటి హనుమాన్ చాలీసా ఇంటింట ఎలా పాడుతున్నారండి? దీన్ని కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పారు, బాపట్ల నగరంలో ఒకానొక సమయంలో రాముల వారి విగ్రహాన్ని తీసుకుని ఊరేగిస్తూ చెప్పులతో కొట్టారు. తమిళనాడులో కాదు, బాపట్లలో ఒక 70, 80, 100 సంవత్సరాల క్రితము ఇది జరిగింది. జరిగినప్పుడు దీనికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి? వాళ్ళని కొట్టడం వల్ల కాదు, వాళ్ళని తిట్టడం వల్ల కాదు. ఉత్తర భారతదేశం నుంచి బోధానంద సరస్వతి అనే ఒక వ్యక్తి వచ్చాడండి. ఆ బోధానంద సరస్వతి గారు బాపట్లలోని ఒక కుప్పకూలిపోయి పాడైపోయినటువంటి గుడిలో కూర్చున్నాడు. కూర్చుని ఆయన తన దగ్గరకు వచ్చే వాళ్ళకి హనుమాన్ చాలీసా నేర్పించాడు. భక్తులు ఎవరన్నా వస్తే, రే నీ దగ్గర డబ్బులుంటే 4 కాపీలు రాసి నీ డబ్బులు లేకపోతే 4 కాపీలు రాసి చెయ్యరా ప్రచారం అన్నాడు. 4 కాపీలు లేవు నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఒక 100 కాపీలు ముద్రించి పంచరా అన్నాడు. అలా హనుమాన్ చాలీసా ఈరోజు ఈ దేశంలో పాడుతున్నాం. ఈ ఉదాహరణ మీకు ఎందుకు ఇస్తున్నా అంటే ఒక వ్యక్తి ప్రయత్నం ఇది. ఒక బోధానంద సరస్వతి అనే ఆయన రాముల వారి విగ్రహాన్ని బాపట్లలో చెప్పులతో కొట్టారు. కొట్టిన తరువాత ప్రతిక్రియగా చెప్పులు కొట్టిన వాడిని పక్కన పెట్టండి, మన కోట్లాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎలా మేల్కొల్పాలి అని చెప్పి ఆయన మొదలుపెట్టారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనము ఈ సమాజంలో మన యొక్క కల్చర్ కానీ, మన యొక్క ధార్మికత కానీ, మన యొక్క జీవన విధానంలోని శ్రేష్టత కానీ మనము ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజుకి కూడా 85% ఆఫ్ ఇండియా ఫాలోస్ ఇండియన్ ట్రెడిషన్స్. ఈరోజు కూడా లేకపోతే 5 కోట్ల మంది అయ్యప్ప దీక్షకి ప్రతి సంవత్సరం వెళ్ళరు. 13 కోట్ల మంది భారతీయులు కేవలం ఉత్తర భారతదేశంలో కావడి యాత్ర, కేవలం ఒక చెంబులో నీళ్లు తీసుకుని రావడానికి వాడు బీహార్లోని ఊరు నుంచి బయలుదేరి హరిద్వార్కి వచ్చి హరిద్వార్ నుంచి నీళ్లు తీసుకుని మళ్ళీ బీహార్కి వెళ్ళి తమ ఊర్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి శివుడి మీద నీళ్లు పోయాడు. కాబట్టి ఈ దేశపు సంస్కృతి ఇంకా నిలబడున్నది. దానిని కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలి. దానిని ప్రచారం చేసే, దానిలోని శ్రేష్టత్వాన్ని ప్రచారం చేసే పని చేయాలి. చిన్న ఉదాహరణలండి. ఉదాహరణకి మీరు తద్దినం పెడతారు. తద్దినం పెట్టినప్పుడు పిండాలు పెడతారు. సాధారణంగా గ్రామంలో ఉండే పూజారి ఏమంటాడంటే, ఏమండి మీరు తద్దినం ఈ పిండం ఏదైతే ఉందో ఇది నీళ్లలో వేస్తారా లేకపోతే ఆవుకి పెడతారా అని అడుగుతాడండి. ఏమిటి దానికి తేడా అని అడిగాను. అడిగితే అతను చెప్పాడు, ఏమండి ఆవుకి వేసేటట్లయితే దీనిలో దర్భలు పరవాన్నం లేకుండా చూడాలండి. ఎందుకంటే దర్భల వల్ల దాని నాలుక కట్ అవుతుంది, పరవాన్నం వల్ల దానికి అజీర్తి చేస్తుంది. నీళ్లలో వేసేటప్పుడు మినుములు వేయొద్దు అన్నాడు. ఎందుకు మినుములు వేయొద్దు అంటే మినుములు చేపలకి విషం. కాబట్టి అంటే
ఇటువంటి విషయాలను మనము మన సమాజానికి బోధించాలి. కాబట్టి దీన్ని ఫైట్ చేసే మార్గం ఏంటంటే ఆ శక్తులని తిట్టడము, సోషల్ మీడియాలో బూతులు తిట్టడము ఇది కాదు. మనము ఫైట్ చేయవలసింది మన గొప్పతనాన్ని, మన యొక్క వ్యక్తులకి. చిన్న ఉదాహరణ ఇస్తాను. మనిషి జీవితం ఎలా ఉండాలి? మా మ్యాథ్స్ టీచర్ ఒక మాట చెప్పాడు, మనిషి జీవితం 8వ ఎక్కంలా ఉండకూడదురా, 9వ ఎక్కంలా ఉండాలి అన్నాడు. అదేంటి అన్నాను. 8 ఒకట్ల 8, 8 2 16, 1 + 6 7 అయింది, 8 3 24, 2 + 4 6 అయింది, 8 7 6 5 4 3 2 1 0. చూడు, ఉత్సాహంతో మొదలుపెట్టి ఢీలాయించేస్తాడు, వాడు ఫెయిల్ అవుతాడు. 9వ ఎక్కం 9 1 9, 9 2 18, 1 + 8 9, 9 3 27, 2 + 7 9, 9 4 36, 3 + 6 9, ఇక్కడ 9 9 9 9 9. అంటే ఇవి మనము చెప్పడం మొదలు పెట్టాలి. ప్రతి వ్యక్తి చేయవలసిన ఫైట్ ఇది. ఒక మోదీకో లేకపోతే ఇండియన్ ఆర్మీయో చేసే ఫైట్ కాదు. మన సంస్కృతికి సంబంధించిన శ్రేష్టమైనటువంటి విషయాలను సోదాహరణంగా నమ్మే విధంగా. ఇక్కడ ఏదో నరం మీద నువ్వు ఇలాగ జంజం వేసుకుంటే ఈ చెవిలో పెట్టుకుంటే ఈ నరానికి మంచి అవుతుంది అంటే మరి ఆడవాళ్ళకి ఎందుకు లేవు? ఇట్లాంటి అన్సైంటిఫిక్ది కాకుండా సైంటిఫిక్ ఏవైతే ఉన్నాయో చాలామంది చెప్తుంటారు, ఇక్కడ జంజం వేసుకుంటే ఇక్కడ నరం ఉంటుంది, దానివల్ల నీ యొక్క తేజస్సు అంటే ఈ దేశంలో ఉండే 50% ఈ తేజస్సు అక్కర్లేదా? ఇటువంటివి కాకుండా సైంటిఫిక్ ఇదొకటి చెప్పడము, రెండోది పర్యావరణాన్ని కాపాడటము, మూడవది ఫేక్ పర్యావరణవాదుల్ని వ్యతిరేకించటము, నాలుగవది ఈ దేశపు సంపద అయినటువంటి గోవుని పెంచేటటువంటి గో ఆధారిత వ్యవసాయం కానీ మిగతావి తీసుకొచ్చి విదేశీ అగ్రికల్చరల్ టెక్నాలజీల్ని మనము తిరస్కరించటము, వీటన్నిటికీ మించి ఫ్యామిలీ వాల్యూస్ని నిలబెట్టడం. కుటుంబ ప్రబోధిని అని ఆర్ఎస్ఎస్ ఈ మధ్య ఒక లక్ష్యం తీసుకుంది. కుటుంబ విలువల్ని కాపాడటం, కుటుంబంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పడము, కుటుంబం ఎందుకు కలిసి ఉండాలో చెప్పడం. ఇవి చేసినట్లయితే, ఈ నమ్మకాల్ని మనము కలిగించినట్లయితే, ఈరోజు అమెరికాకి వెళ్ళినా కూడాను పిట్స్బర్గ్లో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని భారతీయుడే స్థాపిస్తున్నాడు. ఎక్కడికన్నా వెళ్ళండి మీరు, అతిపెద్ద కుమారస్వామి విగ్రహం ఇండియాలో లేదండి, మలేషియాలో ఉంది. కాబట్టి ఇండియన్ కల్చర్ వాడిలో ఉన్నది. ఆ విత్తనాలకు నీరు జల్లే పనిని మనం చేసినట్లయితే ముందు ఇటువంటివి ఏమైనా రాగానే ముందు మనం ఫార్వర్డ్ చేయటం కానీ, మనల్ని మనము ప్రశ్నించుకుని అయ్యో ఏదో అయిపోయిందా, ఏదో అయిపోయింది, కుప్పకూలిపోయాం, ఓడిపోయాం అన్నటువంటి నిరాశ భావన రాకూడదు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారానికి పరిమితులు ఉన్నాయి. సోషల్ మీడియాలో జరిగేటటువంటి ప్రచారము ఈ దేశంలో బీహార్ ఎన్నికల్లో ఇంత సోషల్ మీడియా ప్రచారం జరిగిన తర్వాత బీజేపీ ఎందుకు గెలవగలిగింది? సింపుల్ రీజన్, బీహార్లో సోషల్ మీడియా పెనిట్రేషన్ ఈజ్ ఓన్లీ 65%. 35% ఆఫ్ ద పీపుల్ డూ నాట్ హ్యావ్ యాక్సెస్ టు సోషల్ మీడియా. గ్రౌండ్ లెవెల్ వర్క్ని మించినటువంటి జవాబు మరొకటి లేదండి. గ్రౌండ్ లెవెల్లో మనం ఇంటింటికి వెళ్ళి చేయాల్సినటువంటి పని ఈ రకమైనటువంటి. ఈరోజు ఇక్కడ 200 మందికి పైబడి మనం ఉన్నాము. మనము ఒక్కొక్కళ్ళము 10 మందికి ఈ రకంగా చెప్పినట్లయితే, ఆ ప్రచారం గనక జరిగినట్లయితే మనం ఫైట్ బ్యాక్ చేయవచ్చు. చాలా పెద్ద ఎత్తున మనం ఫైట్ బ్యాక్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఓన్లీ ఇండియా కెన్ డిఫీట్ అండి. మీరు ప్రపంచం మ్యాప్ ఒకసారి తీసుకుని చూస్తే, సారీ ప్రశ్నోత్తరాల నుంచి ప్రసంగంలా మారిపోయింది, ఒక్క నిమిషం చెప్పేసి నేను వదిలేస్తాను. ప్రపంచం మ్యాప్ తీసుకోండి. ప్రపంచం మ్యాప్ తీసుకుంటే ఇస్లామిక్ రాజ్యాల పట్టి మొరాకో నుంచి, అల్బానియా నుంచి మొదలైపోయి పాకిస్తాన్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ ఇండియా పక్కన బంగ్లాదేశ్ నుంచి మొదలై ఇండోనేషియా దాకా వెళ్తుంది. ఈ మధ్యలో ఈ ఒక్క దేశం 1000 సంవత్సరాల దాడిని తట్టుకుని ఎలా నిలబడగలిగింది? తన సంస్కృతిని ఎలా కాపాడుకోగలిగింది? 500 సంవత్సరాల తరువాత అయోధ్య రాముణ్ణి ఎలా ప్రతిష్ఠించుకోగలిగింది? నిన్నటికి నిన్న సంభల్ పట్టణం ఉత్తరప్రదేశ్లో ఉంది. 68 తీర్థాలు, 12 బావులు ఉన్నాయి. 1978 తర్వాత వాటిని మూసేస్తే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వాటిని తవ్వి సంస్కరించి పూజలు నిర్వహించి మళ్ళీ పని మొదలుపెట్టారు. కాబట్టి మనము గ్రౌండ్ లెవెల్లో ఫైట్ బ్యాక్ చేయాలి. సోషల్ మీడియా యొక్క ఫైట్ ఏదైతే ఉందో అది పై స్థాయిలోనే ఉంటుంది. ఈరోజు మీరు రాకాలోకం చాలా గొప్పది అది ఇది అని చెప్పి అన్నారు కదా. రాకాలోకం ఎంతమందికి చేరుతుందండి? 3,50,000 మంది నా సబ్స్క్రైబర్స్ అయితే రోజుకి నా వీడియో చూసేవాళ్ళు 1,50,000 మంది మాత్రమే.
2 తెలుగు రాష్ట్రాల జనాభా 14 కోట్లు. 14 కోట్లలో రాకా సుధాకర్ రావు ప్రభావం ఎంత అంటే 0.000001. కాబట్టి ఇటువంటి ప్రచారాలు చూసి భయపడకుండా మనం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం అనేది చాలా ముఖ్యము. దట్ ఈస్ ది ఓన్లీ వే టు డిఫీట్. ప్రపంచంలో ఓడించగలిగే దేశం కేవలం భారతదేశమే. ఎందుకంటే ఇంత మటుకు వీళ్ళు రెజీమ్ చేంజ్ చేసిన దేశాలు శ్రీలంక మొత్తము జనాభా 1 కోటి, నేపాల్ జనాభా 1 కోటి, బంగ్లాదేశ్ చిన్న దేశము, లేకపోతే ఇంకోటి ఫిజీ చాలా చిన్న దేశము. భారతదేశంలో 140 కోట్ల మంది, దాదాపు 1700-1800 భాషలు ఉన్నాయి, అనేక రకాల పూజలు ఉన్నాయి. ఇందాక నరేంద్ర గౌతమ్ గారితో మాట్లాడుతుంటే ఆయన చెప్పారు, ఉత్తరాదిలో నెల 10 రోజుల ముందు ప్రారంభమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది, తమిళనాడులో దీనికి 10 రోజుల తర్వాత నెల ప్రారంభమవుతుంది. మన దేశంలోనే కాలగణనలో ఇన్ని తేడాలు ఉన్నాయి. ఈ వైవిధ్యమే భారతదేశపు విజయ సాధనమవుతుంది. కాబట్టి మనం దీన్ని ఏ రకంగా నిలబెట్టుకుంటామన్నది మనపైన ఆధారపడి ఉంది. ఈ ఫైట్లో భారతదేశము మాత్రమే విజయం సాధించగలదు. క్వశ్చన్స్